హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేమిటంటే నా రైటింగ్ మీకు చాలామందికి అర్థం కాకపోవచ్చు. అందువలనే మన వీడియోకి క్రింద షో ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. దానిని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఆడియోలో వినిపించే స్టోరీ మొత్తం అంతా టెస్ట్ రూపంలో చాలా వివరంగా అర్థవంతంగా రావటం జరుగుతుందండి. దయచేసి ఒకసారి గమనించగలరు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 139. దత్తత ప్రక్రియ సంబంధించిన ఆఖరి సంతకాలు చేయటానికి అందరూ మెజిస్ట్రేట్ ఛాంబర్లోకి వెళ్తారు. అక్కడ మెజిస్ట్రేట్ గారు ఫైలును క్షుణ్ణంగా పరిశీలించి రఘు మాధవీల వైపు గంభీరంగా చూస్తారు. మిస్టర్ రఘు, మిస్సెస్ మాధవి, నేను ఇప్పటిదాకా ఎన్నో దత్తత కేసులు చూశాను. కానీ మీ కేసు చాలా ప్రత్యేకం. సాధారణంగా సమాజంలో ఆస్తి కోసం, వంశం కోసం సొంత రక్తం కావాలని పాకులాడుతారు. కానీ మీరు ఆ ఆలోచనలను ప్రక్కన పెట్టి ఒక తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డకు తల్లిదండ్రులు కావాలని ముందుకు రావటం అభినందనీయం అంటూ అతని ప్రక్కనే ఉన్న సూర్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. సూర్యగారు, మీలాంటి స్నేహితులు తోడుంటే ఏ కుటుంబమైనా నిలబడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం అందరికీ ఉండాలి. చట్టపరంగా మీరు ఈ బిడ్డకు ఈ రోజు నుండి తల్లి, తండ్రి, ఒక అధికారిగా కాదు, ఒక సామాన్య పౌరుడిగా మీకు సెల్యూట్ చేస్తున్నాను అంటారు. న్యాయస్థానం నుండి ఆశ్రమానికి వచ్చి పాపను తీసుకువెళ్లే సమయంలో ఆశ్రమ డైరెక్టర్ గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. మా దగ్గర వందలాది మంది పిల్లలు ఉంటారు. చాలామంది వస్తుంటారు, చూస్తుంటారు. కానీ ఈ పాప విషయంలో మీ ఆరాటం నేను గమనించాను మాధవి గారు. ఆ పాపను మీరు ఎత్తుకున్నప్పుడు మీ కళ్ళల్లో కనిపించిన ఆ తన్మయత్వం ఒక కన్న తల్లి ప్రేమ కంటే తక్కువేమీ కాదు అంటూ అతడు రఘు చేతిని పట్టుకుని, రఘు గారు, మీరు మగవారిగా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. భార్యను నిందించకుండా ఆమె బాధను పంచుకుంటూ ఒక బిడ్డకు తండ్రి కావాలనే మీ నిర్ణయం ఈ లోకానికి ఒక పాఠం. ఈ పాపను మేము మీకు అప్పగించటం లేదు. మా ఇంటి ఆడబిడ్డను ఒక గొప్ప కుటుంబానికి అప్పగిస్తున్నామనే నమ్మకంతో పంపిస్తున్నాం. మీరు చేసిన ఈ పని వందలాది మందికి స్ఫూర్తినిస్తుంది అంటాడు. కారు దగ్గరకు నడుస్తుండగా స్నేహితులంతా ఆ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవుతాయి. ఆ పాపకు ఆశ్రమంలో పెట్టిన పేరు కాకుండా అక్కడే రఘు, మాధవి తమకు ఎంతో ఇష్టమైన పేరు నిత్య అని నామకరణం చేస్తారు. ఆశ్రమం గేటు దాటుతుంటే అక్కడి ఆయమ్మలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. తల్లి, ఇన్నాళ్ళు కన్న ప్రేమను నోచుకోకుండా ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు మహారాణిలా వెళ్తున్నావు. చల్లగా ఉండు అని దీవిస్తారు. రఘు, మాధవి ఆ పాపను తీసుకుని బయలుదేరటానికి సిద్ధమవుతారు. కానీ ఆ చిన్నారికి ఆ క్షణం ఏదో ముంచుకొస్తున్న భయంలా అనిపిస్తుంది. మాధవి పాపను ఎత్తుకుని కారు వైపు నడుస్తుంటే నిత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ గేటు దగ్గర నిలబడి ఉన్న ఆయమ్మలు, తనతో పాటు ఆడుకునే ఇతర పిల్లలు కనిపిస్తారు. ఆ పసి మనసుకు ఏం జరుగుతుందో ఆ క్షణం అర్థం కాదు. నిత్య ఒక్కసారిగా మాధవి భుజాలపై తల పెట్టుకుని గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. నిత్య ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడుతుంది. ఆ ఏడుపులో ఒక రకమైన ఆర్తి ఉంటుంది. తన చిట్టి చేతులతో మాధవిని నెట్టేస్తూ వెనక్కి వెళ్ళాలని సైగ చేస్తుంది. అమ్మా, అమ్మా అని ఏడుస్తూ ఆశ్రమం వైపు చేతులు చాస్తుంది. ఇక్కడ అమ్మ అంటే ఆ పాపకు తనని చూసుకునే ఆయమ్మ అని అర్థం.
పాప ఏడుస్తుంటే మాధవి గుండె తరుక్కుపోతుంది. లేదు తల్లి, ఏడవకు, నేను ఉన్నాను కదా అని ఓదారుస్తున్నా ఆ పాప ఏడుపు ఆగదు. తనను ఎవరో కొత్తవాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారనే భయం ఆ పాప కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్రమంలోని ఆయమ్మ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ దగ్గరకు వచ్చి, ఏడవకు తల్లి, నువ్వు వెళుతున్నది నీ సొంత గూటికి. అక్కడ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే అమ్మా నాన్నలు ఉన్నారు అని పాప తల నిమురుతుంది. సూర్య కారు స్టార్ట్ చేస్తాడు. కారు కదులుతుంటే నిత్య కిటికీలోంచి ఆశ్రమం గేటు వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ పాప వేస్తున్న కేకలు రఘు, మాధవీల మనసులను కలిచివేస్తుంటాయి. రఘు మెల్లగా పాపను తన చేతుల్లోకి తీసుకుంటూ తన వెచ్చని కౌగిలిలో పాపను అదుముకుని, ఏడవకు బంగారు తల్లి, నీకు నాన్న ఉన్నాడు కదా అని చెబుతుంటే ఆ తండ్రి స్పర్శలో ఉన్న ధైర్యం పాపకు మెల్లగా అర్థం కాసాగుతుంది. కొంత దూరం వెళ్ళాక ఏడ్చి ఏడ్చి అలసిపోయిన నిత్య మాధవి గుండెలపై తల వాల్చి నిద్రలోకి జారుకుంటుంది. ఆ పాప బొగ్గలపై ఇంకా కన్నీటి చారలు అలాగే ఉంటాయి. నిద్రలో కూడా ఆ పాప మాధవి చీరను గట్టిగా పట్టుకుని ఉంటుంది. బహుశా నన్ను వదిలేయకు అని నిద్రలో కూడా అడుగుతున్నట్టుగా ఉంటుంది ఆ పట్టు. ఆశ్రమం నుంచి బయలుదేరినప్పటి నుండి కారులో నిద్రపోయిన నిద్ర కారు రఘు ఇంటి ముందు ఆగగానే మెల్లగా కళ్ళు విప్పుతుంది. కొత్త వాతావరణం, కొత్త ఇల్లు, కానీ తనని గుండెలకు హత్తుకున్న ఆ స్పర్శ మాత్రం తనకు ఇప్పుడే పరిచయమైన అమ్మది. రఘు ఇంటి గుమ్మం ముందే హారతి పళ్ళెంతో మాధవి అమ్మమ్మ, రఘు వాళ్ళ తల్లి ఎదురు చూస్తూ ఉంటారు. కారు దిగి మాధవి నిత్యను ఎత్తుకుని రాగానే రఘు తల్లి ముందుకు వచ్చి ఆ ముగ్గురికి, రఘు, మాధవి, నిత్యకు ఎర్రటి నీళ్లతో దిష్టి తీస్తుంది. రా తల్లి, నా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. లోటు ఉందని మేమందరం బాధపడ్డాము, ఆ లోటును పోడ్చటానికి దేవుడే నిన్ను పంపాడు అంటూ నిత్యకు దిష్టి తీస్తారు. మాధవి తన అమ్మమ్మ కాళ్లకు నమస్కరిస్తుంది. ఆవిడ నిత్యను దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. అక్కడ కొంత సమయం నిత్యతో స్నేహితులంతా సరదాగా గడిపి తిరిగి బయలుదేరటానికి సిద్ధమవుతారు. చందు, గాయత్రి మాధవి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నీ కళ్ళల్లో ఒక నిండుతనం కనిపిస్తుంది. ఇక మీదట ఈ చిన్నారి నీ ప్రపంచం అంటారు. సూర్య, నవీన్లు కూడా భార్యాభర్తల ఇద్దరితో మాట్లాడి తిరిగి బయలుదేరుతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. అదేవిధంగా వీడియో క్రింద షో ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ స్టోరీ అంతా కూడా మీకు టెక్స్ట్ రూపంలో చాలా వివరంగా రావడం జరుగుతుందండి. దయచేసి ఒకసారి గమనించగలరు. థ్యాంక్ యూ.